ఈరోజు సాక్షిలో ఫ్రంట్ పేజ్ ఒక బ్యానర్ హెడ్డింగ్ ఒక ఆసక్తికర కథనం కనిపించింది. ప్రైవేట్ రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ మీద మక్కువ ఎక్కువ తనకు. చివరికి ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులను కూడా పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. రాష్ట్ర రహదారులను కూడా ఆ దిశగానే ముందుకు టోల్ గేట్లు పెట్టి మరీ ముందుకెళ్ళే పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రైవేట్ రాజధాని అని అమరావతి మీద రాసిన కథనం భలే ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకని ఈ అమరావతిని కూడా ప్రైవేట్ అని, పీపీపీ భాగస్వామ్యం అని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నలో నడిపించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారట. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న కొన్ని చట్టాలను మార్చడం, కొన్ని కొత్త చట్టాలను తీసుకురావడం, దానికి సంబంధించి కార్యాచరణ చంద్రబాబు సర్కార్ సిద్ధం చేస్తుందట. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చట్టాలను తీసుకురావడం, కొన్ని చట్టాలను మార్చడం, ఈ పని చేసి పెట్టడాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకి ఇచ్చేకి టెండర్ పిలిచారట. చట్టాలు ఎట్లా మార్చాలి, కొత్త చట్టాలను ఎట్లా తీసుకురావాలి అన్నది డిసైడ్ చేయి, అదే ఎట్లా చేయాలి ఈ పని అనంతా అని బ్లూ ప్రింట్ ఇచ్చే ఆ కాంట్రాక్టుకు రూపొందించడానికి కూడా ఒక కన్సల్టెంట్ని పిలుస్తున్నారట. చట్టాలు చేయడానికి కూడా కన్సల్టెంటేనా? ఎట్లా చట్టాలు చేయాలని? మరి ఐఏఎస్లు అంటే ఎందుకున్నారు అధికారులు? ఇలా ఇప్పుడు అంటే టెండర్ పిలిచారు కదా, ఇలా ఎంపికైన కన్సల్టెంట్ ద్వారా పీపీపీ ప్రైవేట్ ఫైనాన్సింగ్ కోసం చట్టపరమైన నిబంధనలు రూపొందిస్తారట. 74వ రాజ్యాంగ సవరణకు లోబడి మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేయడం ద్వారా అమరావతికి మెట్రోపాలిటన్ నగరంగా స్వయం ప్రతిపత్తి కల్పించనుందట. వాస్తవానికి ఇప్పటికీ అమరావతికి రుణం ఇచ్చారు అని చెప్పి ప్రపంచ బ్యాంకు వీళ్ళ కనుసన్నల్లోనే ప్రతిదీ నడుస్తూ ఉంది. వీళ్ళ మద్దతుతో ఏపీసీఆర్డీఏ ఇన్నోవేటివ్ అర్బన్ గవర్నెన్స్ పేరుతో ఒక మేధోమథన వర్క్షాప్ నిర్వహించారట. ఆ వర్క్షాప్లో అమరావతి పాలనకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రత్యేక చట్టాల్లో సవరణలు చేయడంతో పాటు కొత్త చట్టాలను తీసుకురావాలని నిర్ణయించారట. స్వయం ప్రతిపత్తి అట అమరావతికి. అరే, కొత్త చట్టాల రూపకల్పన, పాలనాపరమైన నిబంధనల తయారీ కోసం ఏకంగా ఒక కన్సల్టెన్సీ సంస్థని ఆహ్వానించిందట సిఆర్డీఏ. కొత్త చట్టాల రూపకల్పన ప్రైవేట్ వ్యక్తులు కనుసన్నల్లో చేస్తారా ఏంటి? ఇదంతా ప్రభుత్వం క్లియర్గా చెప్పాలి ఏం చేస్తున్నారు అమరావతి చుట్టూ. అమరావతి రాజధాని నగరం కోసం పాలనా అభివృద్ధి, సంస్థాగత చట్టం రూపకల్పన కోసం కన్సల్టింగ్ సంస్థ ఎంపిక కోసం సిఆర్డీఏ టెండర్ నోటీస్ జారీ చేసింది. ప్రజాసేవల ప్రాజెక్టులైన నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, నీటి పంపిణీ, సేకరణ, మున్సిపల్, ఇతర వర్గాల ఘన వ్యర్థాలు, జిల్లా శీతలీకరణ, విద్యుత్ సరఫరా ఇవన్నీ పీపీపీలో చేపట్టనున్నారట. ఇదేంది మాస్టరు? నీటి సరఫరా కూడానా? వ్యర్థ జలాల శుద్ధి కూడానా? నీటి పంపిణీ ఇవన్నీ కనుక మున్సిపల్, ఇవన్నీ పీపీపీలోనా? ఏం చేస్తున్నారు అమరావతిని ఇంతకు? ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే ఈ చట్టాల సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన జరగనుందట. మన చట్టాల రూపకల్పన కూడా ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో జరుగుతుందా? రాజధాని ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భూములు అమ్ముకోవడానికి హక్కులు కల్పించే విధంగా మున్సిపల్ చట్టాల్లో మార్పులు చేస్తారట. అమరావతికి స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం, సామర్థ్యం కోసం చట్టపరమైన నిబంధనలు ఉండాలని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసిందట. ప్రభుత్వం నుండి ఆర్థిక మద్దతు, రాజధానికి ఆదాయం, స్వయం ప్రతిపత్తి, సంస్థలకు అప్పగించిన భూమి విక్రయించుకునేందుకు అనుమతులు,
వీటన్నింటినీ మానిటైజేషన్ చేయడానికి కొత్త ఫ్రేమ్వర్క్ను తయారు చేస్తారట. మున్సిపల్ పాలన ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ నమూనాలు అమరావతి స్థాయికి సరిపోవట. ఈ నేపథ్యంలో ప్రత్యేక పాలనా ఫ్రేమ్వర్క్కు చట్టపరమైన నిబంధనలు అవసరమని నిర్ణయించారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ చట్టాలకు మించి ప్రత్యేక చట్టాలు రూపొందించడం, పరిపాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటు చేయడం, రవాణా, విపత్తు నిర్వహణ వంటి అంశాల కోసం ప్రత్యేక ఏజెన్సీల నియమించేందుకు, ఇటువంటి వాటి కోసమని చట్టాల రూపకల్పనట. రాజధాని ఆర్థిక వనరులను అంచనా వేసి పీపీపీ ప్రైవేట్ పెట్టుబడికి అవసరమైన విధంగా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తారట. ఆర్థిక వికేంద్రీకరణ, పీపీపీ సౌకర్యాల రక్షణ కోసం చట్టపరమైన చర్యలు ఇందులో సూచిస్తారట. సరే, ఏం చేస్తున్నారు? ఏంటి మొత్తం అమరావతి మొత్తం మీద అయితే ప్రైవేట్ పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి, దానికి సంబంధించి చట్టాలు ఎలా చేయాలి, ఉన్న చట్టాలు ఎలా మార్చాలి సూచించడం కోసం కూడా ప్రైవేట్ కన్సల్టెంటా? ప్రపంచ బ్యాంకు కన్సర్న్లో చట్టాలు తయారవుతాయి. చట్టాలు ఏంటి, నిజమేనా ఇదంతా? ప్రభుత్వం ఎదురుదాడి చేయకుండా క్లియర్గా చెప్పాలి ఏం చేస్తున్నారు అని. మనం ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాం, అమరావతిని వాళ్ళు ఏదో వాళ్ళ ఇంటి వ్యవహారంలాగా చూసుకుంటూ పోతున్నారు. అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకు మాకు సంబంధం కదా, మధ్యలో మీకేందంటున్నారు వాళ్ళ జనాన్ని కూడా. అదేమన్నా రియల్ ఎస్టేట్ వెంచరా? ఎవడు బిల్డరు ఏమంటారు, డెవలప్మెంట్ కోసం ఎవడో భూమి ఇచ్చాడు, వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అని. రాష్ట్రాన్ని చూపించే కదా రాష్ట్ర ప్రభుత్వం అంటే, ప్రజలందరూ ఎన్నుకున్నదే కదా, వీళ్ళే కదా వెళ్ళి అప్పులు తెస్తున్నది, వీళ్ళే కదా అక్కడంతా మానిటరింగ్ చేసేది. అసలు మొత్తం రాష్ట్రానికి రాజధాని అని చెప్పి ఆ మాయన డెవలప్మెంట్ చేస్తాం అది ఇది అని ఇంతగానము ఏమంటారు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పెట్టేసుకుంటూ వెళ్ళి, అది మాకు సంబంధించిన వ్యవహారం అంటారు ఏంటి వీళ్ళు? సరిపోయింది. మొత్తం మీద అమరావతిని ఏం చేస్తారు కానీ, ఇది కానీ పీపీపీ అంట అల్టిమేట్గా ఈ కథనం సారాంశం. అదే అంటున్నా, వాస్తవానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిజమేనా, ఈ విధంగానే చేస్తూ ఉన్నారా?